అసెస్మెంట్ సెషన్కు హృదయపూర్వక స్వాగతం. భారతదేశంలో 86వ రాజ్యాంగ సవరణ విద్యా హక్కును తప్పనిసరి చేసింది. ఈ నిర్ణయం పిల్లలు పాఠశాలలో విద్యను పొందేలా ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి మన విద్యా మంత్రిత్వ శాఖ నిపుణ్ భారత్ మిషన్ను ప్రారంభించింది. ఈ లక్ష్యాలను సాధించే దిశగా ప్రాథమిక విద్యలో మనం కొనసాగిస్తున్న కార్యక్రమమే తరల్. టీచింగ్ అట్ రైట్ లెవెల్ అంటే విద్యార్థికి తరగతి ఆధారంగా, వయసు ఆధారంగా విద్యాబోధన కాకుండా బేస్ లైన్ టెస్ట్లో వచ్చే గ్రేడ్ ఆధారంగా విద్యాబోధన చేయడం. మన దేశ విద్యా వ్యవస్థను మరింత సమర్థంగా మార్చడానికి నిపుణ్ భారత్ మిషన్ ద్వారా గ్రేడ్ 1 నుండి గ్రేడ్ 3 వరకు విద్యార్థులకు పునాది అక్షర జ్ఞానము మరియు గణిత పరిజ్ఞానం నేర్పడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాము. 2026-27 నాటికి 3వ తరగతి విద్యార్థి స్వతంత్రంగా చదవడము, అర్థం చేసుకోవడము, అలాగే గణితంలో ప్రాథమిక భావనలు అనగా చతుర్విధ ప్రక్రియలు, కూడిక, తీసివేత, గుణకారం, భాగాహారం ఇవన్నీ కూడా మన విద్యార్థులకి అలవడి ఉండాలి. మరి తరల్ మిడ్ లైన్ పరీక్షల నాటికి కొంత పురోగతి కనిపిస్తున్నా ఎండ్ లైన్ టెస్ట్ నాటికి ఇంకా మెరుగైన ఫలితాలు సాధించాల్సిన అవసరం ఉంది. అందుకే మనం ముందుకు సాగే ప్రతి దశలో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా నిరంతరం కృషి చేస్తారని మేము ఆశిస్తున్నాము. టీచింగ్ అట్ ది రైట్ లెవెల్ ప్రోగ్రాము అమలు పురోగతి మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే గనక మనం అమలు చేస్తున్న టీచింగ్ అట్ రైట్ లెవెల్ తరల్ ప్రోగ్రాము రాష్ట్ర వ్యాప్తంగా 35,620 పాఠశాలల్లో విజయవంతంగా కొనసాగుతుంది. విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేయడానికి బేస్ లైన్ మరియు మిడ్ లైన్ పరీక్షలు మనము ఇదివరకే నిర్వహించాము. బేస్ లైన్ పరీక్షలో 9,04,414 మంది విద్యార్థులు మనము పరీక్షించాము. కానీ మిడ్ లైన్ నాటికి కేవలము 8,72,131 మంది విద్యార్థులు మాత్రమే పరీక్షించగలిగాము. అంటే 32,283 మంది విద్యార్థులను పరీక్షించడంలో వెనకబడి ఉన్నాం. ఇది మనమందరము కలిసి తక్షణమే పరిష్కరించాల్సినటువంటి అంశం. ఈ గ్యాప్ని అందరూ ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు, ఏఎంఓలో జ్ఞప్తిలో ఉంచుకొని 100% విద్యార్థులు ఎండ్లైన్ పరీక్ష రాసే విధంగా మనందరం కూడా కృషి చేయాలి. తరల్ మిడ్ లైన్ డేటాను మనం పరిశీలించినట్లయితే గనక కొంత ప్రశంసించదగిన పురోగతిని కూడా మనం గమనించవచ్చు. ఉదాహరణకి విజయనగరం జిల్లా 100% విద్యార్థులను మిడ్ లైన్లో పరీక్షించి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. అదేవిధంగా కర్నూలు జిల్లా విద్యార్థులను పరీక్షించే విషయంలో 95%తో చివరి స్థానంలో ఉంది. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఎండ్లైన్లో అన్ని జిల్లాల్లో కూడా 100% విద్యార్థులను పరీక్షించే విధంగా ప్రణాళికల్ని సిద్ధం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరడమైనది. విద్యార్థులు చదివే సామర్థ్యంలో పురోగతి మరియు వివరణాత్మక విశ్లేషణ. విద్యార్థులు చదివే సామర్థ్యాలు మనం ఒక్కసారి కనుక పరిశీలిస్తే డేటాలో కొంతమేర అభివృద్ధి, పురోగతితో పాటు కొంత తిరోగాత్మక అంశాలు కూడా కనిపిస్తున్నాయి. కనీసం సులభమైన పారాగ్రాఫ్ అంటే 2వ తరగతి పాఠ్యపుస్తకం చదవగల విద్యార్థుల సంఖ్య 11% పెరిగింది. అంటే తరల్ ప్రోగ్రాం ద్వారా విద్యార్థుల్లో ఈ సామర్థ్యం మెరుగవుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. అక్షరాలు కూడా గుర్తించలేని స్థితిలో ఉన్న 3వ తరగతి విద్యార్థుల శాతం 10% నుండి 6%కి తగ్గింది. కానీ ఇతర తరగతులతో పోలిస్తే 3వ తరగతిలో ఇంకా మెరుగుదలకు అవకాశం ఉంది. 5వ తరగతి విద్యార్థులు బేస్ లైన్ నుంచి మిడ్ లైన్ నాటికి 12% పురోగతి సాధించారు. అయినప్పటికీ మొత్తం 58% మంది విద్యార్థులు కనీసం 2వ తరగతి టెక్స్ట్ బుక్ను కూడా చదవలేకపోతున్నారు. ఇది చాలా ముఖ్యమైన అంశం. దీన్ని గమనించి తరల్ గ్రూప్ 2 యాక్టివిటీస్ను పిల్లలతో గ్రూప్ 2 కృత్యాలు అందరు ఉపాధ్యాయులు చేయాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాము. 5వ తరగతి మిడ్ లైన్లో 3% అంటే 10,101 మంది విద్యార్థులు కనీసం అక్షరాలు కూడా చదవలేని స్థితిలో ఉన్నారు. ఈ గణాంకాలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని ఈ విద్యార్థులు తరల్ కృత్యాలతో కృషి చేయాల్సిన అవసరమైతే ఎంతైనా ఉంది. ఈ పరిశీలన మనకు ముందుగా ఎంత పని చేశామో అర్థం చేసుకోవడానికి కూడా సహాయపడతాయి. అలాగే మరింత మెరుగుదలకు కూడా ఏం చెయ్యాలో అన్నది కూడా మనకి సూచిస్తుంది. మరి నెక్స్ట్ స్లైడ్ చూసినట్లయితే కనుక గణితంలో పురోగతి
మరింత లోతైన విశ్లేషణ. మిడ్లైన్ నాటికి అన్ని తరగతుల విద్యార్థులు కనీసం 3 అంకెల సంఖ్యలను గుర్తించగల సామర్థ్యంలో 11% పురోగతి సాధించారు. ఇప్పటికి వరకు 82% విద్యార్థులు ఈ స్థాయిని చేరుకున్నారు. అయితే 5వ తరగతిలో 4% విద్యార్థులు అనగా 13,469 మంది విద్యార్థులు కనీసం 2 అంకెల సంఖ్యలను కూడా కూడిక చేయలేని స్థితిలో ఉన్నారు. 2/1 అంకెల భాగాహారం సామర్థ్యంలో 13% పురోగతి సాధించి బేస్లైన్ టెస్ట్లో 20% ఉండగా మిడ్లైన్లో 33%లో మనం చేరుకున్నాము. అదేవిధంగా మిడ్లైన్ ఎగ్జామ్లో 4-5 తరగతులతో పోల్చుకుంటే 3వ తరగతిలో 10% పురోగతి సాధించాము. ఈ స్లైడ్ మనకు స్పష్టమైన లక్ష్యాలని చూపిస్తున్నాయి మరియు మనం ఇప్పటి వరకు చేసిన కృషి ఫలితాలను కూడా స్పష్టంగా గమనించవచ్చు. ఈ అసెస్మెంట్ డేటా మీ యొక్క స్కూల్స్వి విశ్లేషించి ఇందుకు గల కారణాలను అర్థం చేసుకొని తగిన వ్యూహాన్ని మనం రూపొందించుకోవాలి. నెక్స్ట్ స్లైడ్ని మనం చూసినట్లయితే కనుక మిడ్లైన్ అసెస్మెంట్ డేటాను అనుసరించి గ్రూప్ 2 విద్యార్థులు కృత్యాలపై ఫోకస్ చేసి వారి అభ్యసన స్థాయిల్ని వేగంగా మెరుగుదల చేయడానికి కృషి చేయాలి. మరి గ్రూప్ 2 లాంగ్వేజ్ యాక్టివిటీస్ని మనం ఒక్కసారి పరిశీలిద్దాం. ఈ టేబుల్ మనం ఒక్కసారి గమనించినట్లయితే కనుక గ్రూప్ 2 లాంగ్వేజ్ యాక్టివిటీస్ విద్యార్థులకి మెయిన్ యాక్టివిటీ కింద కథకు సంబంధించిన కృత్యాలు, మైండ్ మ్యాపు, చిత్రాల క్యాలెండరు, పారా, సులభ కథను చదువుట, తప్పులను సరిదిద్దుట మరియు రాయడం ఇట్లాంటి మెయిన్ యాక్టివిటీస్ చేయించడం వల్ల పిల్లలు యొక్క అభ్యసన స్థాయి మెరుగుదల అవుతుంది. మరి సబ్ టాపిక్లో మనం చూద్దాం. సొంత కథ తయారు చేయడం, కథ చదువుట, చర్చించుట. దీనివల్ల పిల్లల్లో క్రియేటివిటీ పెరుగుతుంది, వొకాబులరీ కూడా పెరుగుతుంది, ఆలోచించి రాయడం అనేటువంటి అంశం కూడా వాళ్ళలో అభివృద్ధి చెందుతుంది. తర్వాత సబ్ టాపిక్లో చిత్రాల క్యాలెండర్, మైండ్ మ్యాప్, ఏదైనా అంశంపై చర్చ మరియు కథలు, పాఠ్యాంశ పుస్తకాన్ని చదివించడం. ఇవి సబ్ టాపిక్లో ఇట్లాంటి యాక్టివిటీస్ చేయించినట్లయితే కనుక పిల్లల్లో లాంగ్వేజ్ అనేది అభివృద్ధి చెందుతుంది. మరి సపోర్టెడ్ యాక్టివిటీస్ కూడా ముఖ్యమే కదా. సపోర్టెడ్ యాక్టివిటీస్ని కూడా మనం ఒక్కసారి చేసి గమనించినట్లయితే పదాలతో కథలు, అసంపూర్ణ కథను పూర్తి చేయడం, వాక్యాల ద్వారా కథను పూర్తి చేయడం మరియు బొమ్మల ఆధారంగా కథలు చెప్పటం, తెరుచుకో సీన్ అనేటువంటి యాక్టివిటీస్ చేయించడం, చిత్రాన్ని చూసి కథ రాయడం ఇట్లాంటి సపోర్టెడ్ యాక్టివిటీస్ చేయించడం వల్ల పిల్లలు ఉత్సాహంగా విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తారు. గ్రూప్ 2 మ్యాథ్స్ యాక్టివిటీస్ని ఒక్కసారి మనం పరిశీలిద్దాం. మెయిన్ యాక్టివిటీస్ చూసినట్లయితే గణిత సంబంధిత సంభాషణ, కరెన్సీ పరిచయం, స్థాన విలువలు, విస్తరణ రూపం, సంఖ్యల పోలిక, చతుర్విధ ప్రక్రియలు, కూడికలు, తీసివేతలు, గుణకారం, ఎక్కాలు, భాగాహారం, భావన. అదేవిధంగా అనుబంధ కృత్యాలు మనం చూసినట్లయితే రంగు రంగు, పొడవు వెడల్పు, బిజినెస్ గేమ్, స్థాన విలువల ఆట, కలపండి విడగొట్టండి, చల్లగా వేడిగా, ఎవరు పెద్ద ఎవరు చిన్న, వరుస క్రమం ఆట, మ్యాథ్స్ మ్యాజిక్ గేమ్, పాచికల ఆట, పదం విలువ, సెంచరీ సాధించుట ఇట్లాంటి అనుబంధ కృత్యాలు కూడా ఎంతో ప్రాధాన్యత వహిస్తాయి. మరి ఉపాధ్యాయులు అందరూ ఇది జ్ఞప్తిలో ఉంచుకొని మరి మ్యాథమెటిక్స్ యాక్టివిటీస్కి సంబంధించినటువంటి మెయిన్ యాక్టివిటీసు, అనుబంధ కృత్యాలు కూడా తమ తమ తరగతి గదుల్లో తప్పక నిర్వహించాలని కోరుతున్నాం. అదేవిధంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనం చూసుకున్నట్లయితే కనుక పై కృత్యాలను ఎండ్లైన్ వరకు గ్రూప్ 2 పిల్లలతో చేయాలి. అదేవిధంగా గ్రూప్ 1 పిల్లలతో కూడా వారి కృత్యాలు చేయాలి. గణిత సామర్థ్యాలను పెంచేందుకు హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ పద్ధతుల ద్వారా కృత్యాలు చేయాలి. తదుపరి స్లైడ్ని మనం గమనించినట్లయితే ప్రతి విద్యార్థికి వ్యక్తిగతంగా మూల్యాంకనం నిర్వహించాలి మరియు అన్ని జిల్లాల్లో 100% విద్యార్థులను పరీక్షించే లక్ష్యాన్ని చేరుకోవాలి. శాంపుల్ మూల్యాంకన పత్రం ఒక పిల్లవానికి ఇస్తే తదుపరి పిల్లవానికి శాంపుల్ మూల్యాంకనం పత్రం 2 ఇవ్వాలి. ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరికి శాంపిల్ని మారుస్తూ అందరికీ పరీక్షను నిర్వహించాలి. లాంగ్వేజు, నంబర్ రికగ్నిషను, ఆపరేషన్సు ఈ 3 విభాగాల్లో
ఫలితాలను నమోదు చేయాలి. మూల్యాంకన సమయంలో సహాయం చేయకూడదు. పిల్లలను స్వతంత్రంగా సమాధానం చెప్పేలా చూడాలి. మూల్యాంకనం సమయంలో విద్యార్థి తప్పుగా సమాధానం చెప్పినా సరిచెప్పకండి. వారి ప్రస్తుత స్థాయిని అర్థం చేసుకోవడమే చాలా ముఖ్యమైనది. ఆ తర్వాత వారి స్థాయి అనుసరించి గ్రూపులుగా విభజించి తరల కృత్యాలు నిర్వహించాలి. తెలుగు మరియు గణితంలో అత్యున్నత స్థాయిని మాత్రమే ఫార్మేట్లో, అలాగే ఎండ్లైన్ మూల్యాంకనం పూర్తయ్యాక వెంటనే ఆన్లైన్లో టీచర్ అటెండెన్స్ అప్లికేషన్లో డేటా ఎంట్రీని పూర్తి చేయాలి. ఎండ్లైన్ మూల్యాంకనం అనంతరం మిడ్లైన్ నుండి ఎండ్లైన్ వరకు మీ తరగతి విద్యార్థుల్లో సాధించిన అభివృద్ధిని మీ ఫార్మేట్లో స్పష్టంగా చూడగలుగుతారు. మీ సహకారం వల్లే మనం నిపుణ భారతి లక్ష్యాల్ని కొంతవరకు చేరుకోగలిగాం. ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, మరి తరల కార్యక్రమాన్ని మీ తరగతి గదుల్లో సమర్థవంతంగా నిర్వహిస్తారని ఆశిస్తూ, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.